పల్లె కోటాలెక్కి పత్రులు గొయ్యంగా దొంగలే మోదోసిరి గౌరమ్మ బంగారి గుండ్ల వనమే గౌరమ్మ గుమ్మాడి చెట్టు కింద ఆట సిల్కల్లార పాట సిల్కల్లార కలికి సిల్కల్లార కందు గుండెలు రాను 3 అడుగులు పోను 3 అడుగులు లక్క సిరి మేడలు నీ నోము నీకిత్తునే గౌరమ్మ నీ పూజ గావిత్తునే గౌరమ్మ నీ నోము నీకిత్తునే గౌరమ్మ నీ పూజ గావిత్తునే గౌరమ్మ నీ నోము నీకిత్తునే గౌరమ్మ నీ పూజ గావిత్తునే గౌరమ్మ నీ నోము నీకిత్తునే గౌరమ్మ నీ పూజ గావిత్తునే ఎవతే ఎవతే నా గుండుకి ఇస్తానన్నది ఎవతే లాంగ ముండలారు నా గుండుకి ఇస్తానంటారు ఓదర్సాని అవ్వా ఇక సరిపోయిందవ్వ పోదాం పారిపోద్దు పోతాను మళ్ళీ మీ నాయన కోపడతాడవ్వ పోదాం పారి శ్రీరాజా రామచంద్ర మహారాజుకి అప్పుడు ఆ యొక్క జనక మహారాజు లేచి ఏమనుచున్నాడు పోరి పక్కకు పోరి ఇక మిగతా అవును ఊరికి శుభపత్రిక రాయమనుచున్నావా అవును అయ్యా మీరు అనువిధంగానే సీతాదేవి స్వయంవరము అవును ఆ స్వయంవరమునకు చాపము ఎక్కుబెట్టి విజయం వారికి కదా సీతను సాకటముగా చిన్న పెద్దల యతింతుడెల్ల బంధు ప్రీతి రామచంద్ర మహారాజుకి సేవక అయ్యా ఎవరైనా సభాసదులు వచ్చినా చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా ఈ శివధనుసును విరిచిన వారికి నా యొక్క పుత్రిక అయిన సీతాదేవిని ఇచ్చి పరిణయము చేతునుగాక. ఆహా ఇప్పుడు ఆ సీతాదేవి స్వయంవరం అని చెప్పి అవును శివధనుసును ఎత్తి విరిచిన వారు కుల మత భేదమనకుండా ఎవరే కాని శివధనుసును ఎత్తి విరిచిన వారికి అవును సీతాదేవిని ఇచ్చి కళ్యాణం చేసేదాన్ని ఊరూరుకు శుభపత్రికలు రాయమనుచున్నారా? అవును ఒక మాట మనవి సేవక ఒక మాట అయ్యా రండి రాజానులారా అయ్యా అవును ఇప్పుడు మీరు అనువిధంగా ఊరూరుకు పల్లె పల్లెకు పత్రికలు రాసేదని స్వామి. అవును ఓకే ఓకే ఎక్కడిది ఎస్ ఓకే అది మనది కాదు అయ్యా అంగా వంగ కళింగ కాశ్మీర నేపాల భూపాల మలయాళ దేశ రాజ్యాన రాజులకు శుభపత్రికలు వ్రాయినది ఏమనగా ఈ యొక్క మిథిలానగరము లోపల జనక మహారాజు గారి పుత్రిక అయిన సీతాదేవి స్వయంవరము ఎవరే కాని కుల మత భేదమనకుండా శివధనుసును విరిచిన వారికి సీతాదేవిని కళ్యాణము చేసేదని శుభపత్రికలు రాయిచున్నాను. ఆ యొక్క శుభపత్రిక ఊరూరికి పోవుచున్నది, పల్లె పల్లెకు పోవుచున్నది. ఆ శుభపత్రికలు అందిన సమయం లోపల లంకాధిపతి అయిన రావణ రాజేంద్రుడు ఏ తీరుగా వచ్చుచున్నాడు. అయ్యా నీది ఒక్కసారి మూసుకో లైట్. శివశంకర్ మహారాజుకి చిత్ర హింసక మృత్యు ఘంటిక నృత్యకాల ఏకకాల అనురకాల ధ్వంసక భూమి కార్మిక కథన రంగ కర్షక రామనగర పట్టణాల సకల జనాకర్షక అంధకార తార ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర దుర్వికార వైర స్వైర విహార పాపనాగ నవ్వుతున్న భీకర జయ జయ శత్రు సన జయ జయ రావణ జయ జయ సింహాసన జయ జయ बोलो शंकर महाराज की లంకాధిపుడను రాబోయ చూరుడ శంకర భక్తుడ లంక చరిత్రుడా లంకాధిపుడను రావణ చూరుడ శంకర భక్తుడ లంక చరిత్రుడా లంకాధిపుడను రావణ చూరుడ శంకర
నీ యొక్క పేరు చెప్పి నిన్ను చూసి నీ రూపం చూసి కట్నం సమర్పించిన వారు పేరు చెప్పకుండా కట్నాలు సమర్పించారు. అయ్యా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి. ఓ అయ్యా రావణునికి పోటీ. కత్రశాల శ్రీ రావణుడు, కాశనపల్లి రావణుడు ఇద్దరు టచ్ అయినరు. మాజీ రావణుడు, న్యూ రావణుడు. అయ్యా కత్రశాల రావణుడు అంటే సామాన్యం కాదు. బండి యాక్సిడెంట్ అయ్యి పుర్రె వాలిగి రెక్కలిరిగి ఎక్కడికక్కడ కొట్టుకపోయినా కానీ ఇక్కడ డేట్ దాటిపోతాను. అదే నొప్పులతో చేసి అయ్యా అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు స్వామి? చెప్పనై అయ్యా నీది ఎలుపు లేదే, నీది ఎలుపు లేదు. అయ్యకు పడుతుందో లేదో, పట్టిందా? మనకు పత్రిక ఇచ్చే ఉన్నారు ఆ సేవక. మిథిలా నగరం లోపల జనక మహారాజు గారి పుత్రికైన సీతాదేవి స్వయంవరం ఉన్నది. మనకు శుభపత్రిక వచ్చినదా అంటున్నావా? అవును మంత్రి. ఈ నల్ల మొక్క పొనికి శుభపత్రిక పంపిర్రా? అది మా ఇంటికాడ సంగతే పంచను. అయ్యా శుభపత్రికలు అన్ని అనుకులాడినా మనకు శుభపత్రిక రాలే పంచను. సేవక జనకుడికైనా ఎంత గౌరవం ఏమి, మనకే పత్రిక ఇచ్చిలేడా ఏమి? పత్రిక పంపలేదు స్వామి. ఇప్పుడైనా మనము ఈ గుర్రాలైనా సిద్ధం చేయము. ఆ సైవరంలో తల్లి ఆ సీతను మనము పెళ్లి ఆడి వచ్చడం కదా. అయ్యా ఈ యొక్క పిలువని పేరు జనక, ఆ జనక మహారాజుకు అంత గౌరవం అయ్యేమి. అయ్యా పిలువని పేరు అంటే వెయ్యనిస్తారు. పెళ్ళి అయిపోతే లడాయి అవుతుంది, లడాయి అయిపోతే పెళ్ళి అవుతుంది. మనం పోవద్దు. అయ్యా నా మాట వింటలేవు. ఇంటి పెన్నాన్ని కొట్టండి, ఇది మిసమని ఆవిని కత్తాను. ఇక నీ ఇచ్చా నీ రచ్చా నీ నోట్లే. అయ్యా 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 ఇప్పుడు గుర్రాలు తీసుకురమ్మనుచున్నావా? అవును మంత్రి. సరే స్వామి, మీరు అనువిధంపుగా గుర్రాలు దొరకత్తా. ఎందుకు కూర్చున్నావు? కదా ఏం కదా? ఎక్కడిదో గుర్రమచ్చింది మహారాజా, ఎక్కడిదో గుర్రమచ్చింది రావణ రాజా, ఎక్కడిదో గుర్రమచ్చింది ఓ మహారాజా, ఎక్కడిదో గుర్రమచ్చింది ఓ మహారాజా, ఎక్కడిదో గుర్రమది చుక్కవలేనున్నది, ఎక్కడిదో గుర్రమది చుక్కవలేయున్నది, ఎక్కి చూడి వాచలతోను అయ్యా ఓ మహారాజా. అయ్యా ఇప్పుడు గుర్రాలు తీసుకొచ్చిన పోదాం ఇక. మంత్రి అయ్యా ఇప్పుడే మనము వెళ్ళదాము. పోదామంటావా? అవును. రథాన్ని నడిపి అన్నా నడువు మీద సవారయ్యరా మీద సవారయ్యరా ఓ మంత్రివరా, మీద సవారయ్యరా మీద సవారయ్యరా ఓ మంత్రివరా, మీద సవారైన బిర్రువ కళ్ళం పెట్టు, మీద సవారైన బిర్రుగ కళ్ళం పట్టు, మనద మిథిల పురం కరుగుల పోరామిపుడు, మీద సవారయ్యరా ఓ మంత్రివరా, మీద సవారయ్యరా ఓ మంత్రివరా, మీద సవారయ్యరా ఓ మంత్రివరా. అయ్యా గుర్రాల రథం కట్టిన ఒక ఆమెడ పెట్టుకోలేదు. గుర్రాలు కూలిపోయింది. మంత్రివారా గుర్రాలు కూలిపోయింది. ఏమి మనకు అభిషేకం జరిగింది. గుర్రాలకు ఏం పెట్టి ఉన్నావు? గుర్రాలకు గుగ్గిళ్ళు పెట్టినా తెచ్చి దేనికి కోటరు పెట్టి. మంత్రి ఎల్లాటే నువ్వుల దమ్మింకా ఓ మంత్రులారా, ఎల్లాటే నువ్వుల దమ్మికా ఓ మంత్రివరా, ఎల్లాటే నువ్వుల దమ్మింకా ఓ మంత్రులారా, ఎల్లాటే నువ్వుల దమ్మికా ఓ మంత్రివరా, అందులకు తోడు పోదుము ఓ మంత్రులారా, అందులతో
గుండెలు కలవడ్డాయి భాంచను. మంత్రి వారా, అయ్యా ఇది ఏమి మనకు అభిషేకం జరుగుతున్నది? అయ్యా ఇప్పుడైనా కంచూరోతము దమ్మింకా నవడాలు బండి, నవదారు బండి కంచూరోతము దమ్మికా నవడాలు బండి, నవడోలు బండి అందులో కూర్చొని పోదము నవడాలు బండి, అందులో కూర్చేరి పోదము నవడోలు బండి అందులో కూర్చొని పోదము నవడాలు బండి, అందులో కూర్చేగి పోదము నవడోలు బండి కంచూరోతము దమ్మికా నవడాలు బండి. పంచోరతములు దేవిక నవడోలు బండి. అయ్యా ఈ యొక్క కంచు రథమును గట్టుక మిత్ర నగరం వచ్చినాం కానీ ఇక్కడ జాగలేదు. వాయొక్క తుమ్మల కింద కూర్చుందాం అనయ్య. ఈ రోజు బ్రహ్మగంధ రాజు కట్టుకుపోవారు పంచలింగా పల్లింగా కశ్మీరా పండు పుష్పంగా బంగాళ తోమిడ పంచాల ఇల్లంతా వచ్చి ఉన్నారే. ఈ రోజున బ్రహ్మరాజు కన్నా గొప్పవారు ఉన్నారా? అయ్యా మనమైతే ఇప్పుడు గిట్టు కూర్చున్నాం రా బాంచనికి, తుమ్మల కింద కూర్చున్నాం. నేను గుర్రాల మేపుకుంటా. అదిగో ఆ సమయం లోపల విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుడు వెనువెంట పెట్టుకొని మిత్రానగరం ఏ తీరుగా వచ్చుచున్నాడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి హలో లేండి. మామిదిలాపురము అదిగో రామామిదిలాపురము అగుపడుతున్నది నిగ నిగ వెయ్యుతూ, అగుపడుతున్నది నిగ నిగ మెరయుచు కోటలు పేటలు గోపురంబులు, కోటలు పేటలు గోపురంబులు మేడలు మిద్దలు ఉద్యానంబులు, మేడలు మిద్యలు ఉద్యానంబులు అదిగో మామిదిలాపురము అదిగో రామామిదిలాపురము అగుపడుతున్నది నిగ నిగ మెరియుతూ, అగుపడుతున్నది నిగ నిగ మెరయుచు పదగ శాస్త్రములు రమణీయములు, సకల శాస్త్రములు రమణీయములు అరుము రామ సుందర శ్యామ చూడు రామ సుందర రామ అదిగో మామిదిలాపురము అదిగో రామామిదిలాపురము అగుపడుతున్నది నిగ నిగ మెరియుతూ. అగుపడుతున్నది నిగ నిగ మెరయుచు. రామచంద్ర, అదిగో ఆ యొక్క మిథిలా నగరం చూడండి. కోటలు పేటలు గోపురంబులు ఎంత వైభవంగా కనబడుతున్నదో. అనుచున్నంతలో ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుని లక్ష్మణ స్వామిని వెంబడి పెట్టుకొని మిథిలాపురమునకు చేరి ఉన్నారు. అయ్యా మీ రోల్ సేవగా ఏం మాట్లాడుతున్నావు? గదే మీ రోల్. మంత్రి అయ్యా మీ యొక్క రాజుకు విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని చెప్పండి. అయ్యా సరే చిత్తము స్వామి. టక్కం పెక్కం. అయ్యా జనక చక్రవర్తి మహారాజా ఎవరో మౌనీశ్వరుడు ఇద్దరు బాలులను వెంట పెట్టుకొని వేంచేసి ఉన్నవారు స్వామి. వారెవరైనా ఈ లోనికి పిలిపించండి కదా. సరే స్వామి చిత్తం, మనమే ఎదురుగా పోదంతా. అవును. ధనుడనైతిని మౌని వరా, ధనుడనైతిని మౌని వరా, ధరించన భాగ్యమబులటల్ మాజతో దాచిన కటువు మా యొక్క పాపములు హరించల్ నల్లాయునియగాకుమి దయమతి దూడు మిగాది నందనా. చల్లగా వర్ధిల్లుడి. అయినా మీరు రాకడకు నా యొక్క గృహమే పవనమైనది స్వామి. ఈ బాలకులు ఎవరు? జనక మహారాజా. అవును, నేనైనా తెలిపేదాను వినుము. తెలుపండి స్వామి.
తాటకి సుబాబులను వీరు కీటడంచి నాదు యాజ్ఞముగాచియున్నారు వీరు పతిహాల్యకు శాప విమోచన మొసగి కరుణతో బ్రోచిన దయా కరులు వీరు. రాజన్ ఆ యొక్క తాటకి సుబాబులను వధించి అవును. అదేగాక అవును. ఆ యొక్క పతి హాల్యకు శాప విమోచన మొసగిన వారు శ్రీరామచంద్రులు వీరు. అవునా మహేంద్రమా? ఏ దేశము వీరి జరగితురాతోడా ఏ దేశము వీరి జరగితురాతోడా మా దేశమచ్చుట మరి ఏది పని కలిగే మరి ఏది పని కలిగే మౌనేంద్ర, ఈ బాలకులు ఎవరు? మా దేశము వచ్చుటానికి ఏమి పనియో నాతో తెలుపండు కదా. రాజన్ అవును. కోశాల దేశము కొమరొప్ప వీరిది కోశాల దేశము కొమరొప్ప వీరిది కోశాల దేశము కొమరొప్ప వీరిది కోశాల దేశము కొమరొప్ప వీరిది నా కోసమై వీరు నయముతో వచ్చిరి నా కోసమై మీరు నయముతో వచ్చిరి నయముతో వచ్చిరి నయముతో వచ్చిరి కోశాల దేశము కొమరొప్ప వీరిది కోశాల దేశము కొమరొప్ప వీరిది రాజన్ మౌనేంద్రమా? కోశాల దేశంబు వీరిది అవును. నా యొక్క యాజ్ఞము కాపాడుకై వచ్చి ఉన్నారు. అవునా? కోశాల దేశము వీరిది, నీ యాగము కాపాడుటకై వచ్చి ఉన్నారని తెలుపుచున్నావా? తల్లిదండ్రులెవరయ్యో తప్ప కాదలు కోడి తల్లిదండ్రులెవరయ్యో తప్ప కాదెలు కోడి వీరిటకు వచ్చుట పని ఏది? ఇలలో నా వీరు ఇట వచ్చుటకు పని ఏమి వచ్చుట పని ఏది? వచ్చుటకు పని ఏమి ఓహో మౌనేంద్రమా, కోశాల దేశము వీరు వచ్చి ఉన్నారని పలుకుతున్నావు, కానీ వీరి తల్లిదండ్రుల నామమేమి నాతో తెలుపండు కదా. రాజన్ కౌసల్య మా తల్లి కైకాసు మిత్రాలు కౌసల్య మా తల్లి కైకాసు మిత్రాయు కౌసల్య మా తల్లి కైకాసు మిత్రాలు కౌసల్య మా తల్లి కైకాసు మిత్రాయు ఇలలో నా దశరథ రాజు మంతంతేయో ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు రాజు మా తండ్రియో రాజు మా తండ్రియు రాజన్ మా తల్లి అయిన కౌశల్యాదేవి మా పినతల్లులు కైకా సుమిత్రలు మా తండ్రి గారైన దశరథ మహారాజు అని కొనియాడుతున్నారు. బాలకులారా, మీరు మా గృహమునకు వచ్చుట ఎంతో పావనమైనది కదా. జన్మ జన్మమున చేసిన పాపములో మా జన్మంబుల చేసిన పాపములు జన్మ జన్మమున చేసిన పాపములో మా జన్మంబుల చేసిన పాపములు భయముతో నొదిలేను నా నల్లారు కూడా భయముతో మదిలేరు ఆనందారు పూలు ఆనందారు కూడా. ఆనందారు కూడా ఓహో, మీరు మా రాకటకై పావనం అయినది కదా. మా గృహమెంతో పావనమైనది అయినా జన్మ జన్మములు వేసిన పాపములు దేరి ఉన్నాయి. రాజన్ అవును. ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసీనో ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసియు హరిభక్త కృష్ణుని ఆనందముగబోతు హరిదాస కృష్ణార్జుని ఆనందముగ బ్రోచు
రాజన్. ఇప్పుడు ఆ యొక్క రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారు ఆ యొక్క సభలో కూర్చున్నంతలో ఆ యొక్క సభలో నుండి రావణ బ్రహ్మ లేచి ఏమనుచున్నారు? అహో ఈ సభలోనికి వీళ్ళంతా వచ్చి ఉన్నారే. ఈ వారు ఉన్నారా? కళింగ కశ్మీర కర్ణాటకాంధ్ర పాండు పుష్పంగ బెంగాల మహారాష్ట్ర పర 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 నేపాళ తమిళ పంచాళ వీళ్ళంతా వచ్చి ఉన్నారే. ఈ రాజు కన్నా గొప్ప వారు ఉన్నారా? ఇప్పుడైనా ఈ ధనుసును విరిచేసి ఆ సీతనైనా పెళ్ళాడవాను నేను. ఈ యొక్క శివధనుసు అనగా ఆ యొక్క జనక చక్రవర్తి మహారాజు గారి ముత్తాతకు శివుడు మెచ్చి ఇచ్చిన శివధనుసు. ఈ శివధనుసు వారి యొక్క తాత లేపినాడు కానీ ఎవరు లేపలేదు. ఎవరు లేపని శివధనుసును సీతాదేవి 5 ఏళ్ల బాలిక బంతాటలాడుచుండగా బంతి యొక్క శివధనుసు కింద పడగా ఎడమ చేత అవలీలగా లేపి బంతి తీశాది. అప్పుడు జనక చక్రవర్తి మహారాజు గారు మేము ఎవరు లేపని శివధనుసును 5 ఏళ్ళ నా బిడ్డ లేపాది. ఈ శివధనుసును ఎత్తి విరిచిన వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేసేదని అలనాడు నిశ్చయించాడు. అదే శివధనుసు ఇప్పుడు సభా మందిరం లోపల పెట్టాడు. ఎవరే కాని బలాఢ్యుడు ఎవరైనా కులమత భేదమనకుండా లేచి ఈ శివధనుసును విడిచగలరని కోరుచున్నాము. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. ఆ యొక్క శివధనుసు 5,000 మంది బట్టి గుంజుకపోతే మంజూష మీద ఉంటే చక్రాలు గల మంజూష మీద 5,000 మంది బట్టి గుంజితే జరిగింది. నా తుమ్ము మంచిది కాదు బాంచాను. నా తుమ్ము కాంగా గిట్నే ముసలవ్వ కథకాడికి వచ్చిపోయింది. అద్దవ్వ నా తుమ్ము మంచిది కాదంటే చెప్పు తినలేదు. ఆ ఇంటికి అంగా నాళ్ళ పడి నడువిరిగి ఇక నేను చెప్పు తింటలేవు. ఇక నీ ఇచ్చా నీ రచ్చ. ఈ తంచునైనా ఇప్పుడే లేవనెత్తుదాన్ని నేను చూడము. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, 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 నమో శివాయ, ఓం నమో శివాయ. ఈ ధనుసునైనా కదులుటలేదు ఏమి. మళ్ళీ ఒక్కసారి పవిత్రం చేసేదాను. నమో శివాయ, ఓం నమో శివాయ, 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 నమో శివాయ, ఓం నమో శివాయ. ఈ ధనుసులైనా లేవటం లేదే. 2 చేతుల బట్టి లేపేదాం. మళ్ళీ ఒక్కసారి ప్రయత్నింప చేసేదా 2 చేతుల బట్టి. నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ, నమో శివాయ, నమో శివాయ, ఓం నమో శివాయ. ఈ ధనుసులైనా ఎంత లేవలేపినా చింతైనా కదులుతలేదేమి. మహాదేవా, ఓహో మాదేవా, పరీక్ష నాకు ఇంత పరీక్ష ఏమి. ఎండి కొండనైనా మన కోటలో లేపిన వాడను ఈ ధనుసు లేవడం లేదు. ఇదేమి నాకు పరీక్ష. ఈ ధనుసు ఎంత వదన కల్లదిరా, ఈ ధనుసు ఎంత వదన కల్లదిరా, ఎంత లేవన లేపిన చింతైనా కదులదురా, ఈ ధనుసు ఎంత వదన కల్లదిరా.
సేవక వాయ్యా ఇప్పుడైనా మనం ఇక్కడ ఉంటే మన ఇజ్జతైన పోయేటట్టు ఉన్నది. వాయ్య అందుకే అండేదానే నల్లమొక పిల్లి కోడి పక్కల అన్నట్టు అయింది నీ బతుకు. వద్దయ్య అంటే నా మాట విన్నావా? తుమ్మల కిందికే వెళ్దాం. నీ ప్రాణం తీసిపోయా మరి. ఇంటి పెన్నాన్ని కొట్టంది ఇది మీసమా? నా వెనుక మా ఊరికి వస్తాను కానీ అది కొన గోట అంత లేపలేదు. ఇక పోదారా తుమ్మల కిందికి. అప్పుడు ఆ యొక్క రావణ బ్రహ్మ వంచిన వెళ్ళిన తదుపరి స్వామి నీకిదే వందనములు. చల్లగా వర్ధిల్లుడి రామచంద్ర. పంచభూతం ఈ శివధనసుని నీవు ఎత్తవలేను, ఇరువవలేను. స్వామి నీ కర్ణయ్య ఉంటే నేను సాధించదాను. ఆహా రామచంద్ర, పంచభూతములార ప్రకృతి పురుషులారా, భవ్యులౌ హర హర బ్రహ్మలారా, ఇనచంద్రులారవో ఇంద్రాద్రిసురలారా, అష్టదిక్పతులార యదుపులారా, గరుడ గంధరయాక్ష గంధర్వులారా, సిద్ధులార ప్రసిద్ధ సాధ్యులారా, శైలాధిపతులార సర్పాధిపతులారా, ఘనమైన సప్త సాగరములారా, సాంద్ర విభవుండు మా రామచంద్రుడిపుడు శివుని శాపంబు ఎత్తగా భూనినాడు, మీరలందరూ దయతోడ మేరలేని బలముగలుగగా జీవింప జయవలెను. పంచభూతములారా, ప్రకృతి పురుషులారా, అష్టదిక్పతులారా, గంధర్వులారా, శైలాధిపతులారా, సర్పాధిపతులారా, ఆ యొక్క మా సాంద్ర విభవుండు శ్రీ రామచంద్రుడు ఈ శివుని చాపంబు ఎత్తబోచున్నాడు, మీరందరూ దీవించవలేను కదా. సహోదర లక్ష్మణ, ఇదిగో ఈ ధనుసు పట్టుము. స్వామి నన్ను ఆశీర్వదించండి. చల్లగా వర్ధిల్లుడి. ఈ విల్లును రెండుగా చేసెదన్, సీతను పెళ్లి ఆడదనిపుడు, సీతను పెళ్లి ఆడదనిపుడే. ఈ విల్లును రెండుగా చేసెదన్, ఈ విల్లును రెండుగా చేసెదన్, సీతను పెళ్లి ఆడదనిపుడు, సీతను పెళ్లి ఆడదనిపుడే. సభ లోపల ఎవరు లేపని శివధనుసు శ్రీరామచంద్రుడు లేపి విరువగా ఆ సీతాదేవి సభికులందరూ చూడగా ఏ తీరుగా మాల వేయుచున్నది. ఈ సభ లోపల ఎవరు ఈ ధనసు విరిచినది? ప్రాణనాదుడితడే పరగనా కునుజోడు, ఇరవుందమా ఇద్దరికి బ్రహ్మ వరుసతో వ్రాలు ఎప్పుడు రాసెను, ఇరవుందమాలను ఇంపుతో సరగుణ వేసెద సమ్మతముగా.
వేసదమాల ఖ్యాతిగా నిపుడు వేషధమాల ఖ్యాతిగా నిపుడు వేసదమాల ఖ్యాతిగా నిపుడు వేషధమాల ఖ్యాతిగా నిపుడు నీతి తోడపు సురవరులకును నీతి తోడపు సురవరులకును నీతి తోడపు సురవరులకును నీతి తోడపు సురవరులకును నాదుడి తడే నా ప్రాణ వల్లభుడు నాదుడి తడే నా ప్రాణ వల్లభుడు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితయే భర్తయు వేసితి మాల వేగిరమునను వేషధమాల వేగిరమును అయి పెద్దగని ఆనందించి అది పెద్దలు గని ఆనందించిరి రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ 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 జానకి రామ 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 జానకి రామ శ్రీరామచంద్ర మహారాజుకు జై శ్రీరామచంద్ర మహారాజుకి జై శ్రీరామచంద్ర మహారాజుకు జై శ్రీరామచంద్ర మహారాజుకి జై అదిగో ఆ సభాసాదు లోపల సీతాదేవి శ్రీరామచంద్రుని మెడ లోపల పూలహారము ఎప్పుడు వేశాదో జనక చక్రవర్తి మహారాజు గారు లేచి ఏమనుచున్నారు. ఒరే సేవక మన ఆ సీతాదేవి కళ్యాణ సమయం లోపల అవు 4 కళ్యాణాలు ఒక లగ్గం మీద ఉన్నాయి. అవు కావున నా పుత్రికలైన సీతాదేవి సహోదరుని పుత్రికలైన తమ్ముడు కుశధ్వజుని పుత్రికలు ఉరుమిల శృతకీర్తి మాలవికలు అవును. ఈ యొక్క 4 కళ్యాణం ఒకసారి కావాలనంటే దశరథ మహారాజు గారి ఇక భరత చిత్రాజ్ఞులు అవును. శ్రీరామ లక్ష్మణుడు 4 కళ్యాణం ఒకసారి కావాలి. అవును. అయోధ్య నగరం లోపల రాజును దోలుకొని రాణుల దోలుకొని అవు. పట్నమీని ప్రజల దోలుకొని అవును బ్రాహ్మణోత్సవముల తోలుకొని రమ్మనుచున్నారా. అవును సేవక సరే స్వామి ఇప్పుడే ఏ గ్రంథ తోలుకొని వచ్చి- తొందరగా వెళ్ళండి. ఏ బామ్మ రాజునురా అయ్యో జగునే నటిపతుడనునా అయ్యో జగునే అధిపతుడనునా రాజునురా అయ్యా మంత్రి నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తానం విన్నవించుము స్వామి. తెలుపమంటావా అయ్యా నా నామం పైన అయ్యా. అయోధ్యపురి పట్నం మేలే దశరథ మహారాజు అంటారు. అయ్యా నీ తండ్రి పేరు మీ తల్లి పేరు మీ సవిస్తానం విన్నవించుము స్వామి. మా తల్లి అయిన ఇందుమతి దేవి ఇందుమతి దేవి అవును. మా తండ్రి అయిన అజరథ మహారాజు అంటారు. అజమహారాజు. అజమహారాజు అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోవుచున్నారు. మన పట్టణంకు అయోధ్య పరిపాలన చేయబోతున్నారు. అయ్యా ఇప్పుడు మీ యొక్క కుమారుడైన శ్రీరామచంద్రుడు మిథిలా నగరం లోపల శివధనుసును విరిచారు. కావున ఒక లగ్గము లోపల 4 లగ్నములు నీ కుమారుల దోలుకొని నీ యొక్క సతీమణుల దోలుకొని అతి త్వరగా పోవుదాము రమ్ము స్వామి. అవును స్వామి సరే మంత్రి. ఇప్పుడే అవును మంత్రి వరా. అందుకే నువ్వు మీ చేతుల్లో ఏం పెట్టబుద్ధి కాదు. శ్రీ రాజా ఏం నేను రామచంద్ర ఎక్కడ మహారాజుకి సీతారామ స్వామి మీకు ఛాయ్ తేవద్దా? చేసిన నేరమదేమి సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి సీతారామ స్వామి నే చేసిన నేరమదే ఉంగరములు నిన్నడిగి తినా నేనుంగరములు నిన్నడిగి తినా సంగతి బంగారు సాలువ పాగా అంగీలు నడికట్టడిగి తినా సంగతి బంగపు రంగుల తాగాలంగీలను నేనడిగి తినా అంగీలు నడికట్టడిగి తినా అంగీలు నడికట్లడిగి తినా సంగటి ముసుర పుంగవులెల్లగ చెవులకు సౌకట్లడిగి తినా చెంగుట దూసురు చుంగరులెరుగల చెవులకు కూచట్లడిగి తినా చెవులకు సేకట్లడిగి తినా నే చెవులకు చేకట్లడిగి తినా ముంగర గొలుసులు ముత్యపు సరములు వంగనలకు నిన్నడిగి తినా మురుగులు గొలుసులు ముత్యపు జరగలు అంగనకులు నేనడిగి తినా
నెయ్యితో కలియపు చేసెను సమ్మని నెయ్యితో నిమ్మతో ఎరగకు కమ్మని నెయ్యితో కలియపు ఇంచెను వేదముతో నలుగు వేదములను చదివి శోధించుకుని బహు వేదమునా వేదముతో నలుగు వేదములను శోధించుకుని బహు వేదమునా రకపాటూరి కులమందున లక్షిత ఉన్ని కూడిన కులమందున కూడినందుకులమందునా రకపాటూరి కులమందున లక్షిత ఉన్ని కూడిన కులమందున పురమందునా రాముని ఓడిన పురమందునా అయ్యా ఏంది బిడ్డ ఏం కావాలి అయ్యా మీరెవరయ్యా ఏమో సప్పుడు బాగట్టాందేమయ్యా అయ్యో నిన్న ఒక కాడికి ఆ పెళ్లి పోయింది బిడ్డ ఆ పెళ్లి కాలం మాకు అది అలవాటే కదా అయ్యా ఆ. మీరెవరయ్యా మేము బ్రాహ్మణులమయ్యా బ్రాహ్మణులు ఆ, నీ యొక్క పేరు నా పేరు వెంకంబట్లు అంటారు ఎంకంది వట్టు వెంకంబట్లు కదే ఎంకంది వట్టు అయ్యో ఎందుకు గట్ట మాట్లాడతావు అపశబ్దాలు వెంకంబట్లు అయ్యా నేను ప్రద్రాల సుబ్రయ్యగారు ప్రద్ర కొడుకు భద్రక్కర ఆయుధం ప్రోటీన్ తెచ్చుకొని ప్రేయర్లని వ్రాసిరేసుకుంటే నోరు తిరుగుతలేదు అయ్యా గింత నా మూత్రం చూడవా ముహూర్తం ఇవో పంచంగాలు చెప్పే బ్రాహ్మణమయ్యా మేము వేదాలు చదివిన వెంకంబట్లు అని అంటారు నన్ను అదే కదా మంచిగా మన నా మూత్రం మంచిగున్నదో లేదో చూడు ముహూర్తం ఆ మూత్రం అంత దొడ్డు నలక ఎందుకు పుట్టిందయ్యా ముహూర్తం దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు 10,000 వందనంబులు ఎవడౌర బతుడా నాకే పరింతరా బతుడా ఎవ్వరౌర బదరా నాకే పరించురా బటుడా ఎవడౌర బతుడా నాకే పరింతరా బతుడా ఎవ్వడౌర బటుడా నాకే పరించరా బటుడా వెనకమరవు సేవకుడులు మిమ్ము విలువ వచ్చినారవు వెనకమరి సేవకులను విలువ విలువ వచ్చినాను వెనకమరవు సేవకుడులు మిమ్ము విలువ వచ్చినారవు జనక మహారాజు సేవకుడను నిన్ను విలువ వచ్చినాము ఎందుకచ్చిది బతుడా నాకే పరింతరా బతుడా ఎందుకచ్చిది బటుడా నాకే పరించరా బటుడా పరింతరా బతుడా నాకే పరించరా బటుడా నాలున్నయి పంతులు నిన్ను పిలువన పిరి పంతులు కాలునై పంతులు నిన్ను విలువన పిరి పంతులు నాలున్నయి పంతులు నిన్ను పిలువన పిరి పంతులు కాలునై పంతులు నిన్ను విలువన పిరి పంతులు పిలువన పిరి పంతులు నిన్ను విలువన పిరి పంతులు పిలువన పిరి పంతులు విలువన పిరి పంతులు ఎవరి లగ్నాలున్నది నాకే పరింతరా బతుడా ఎవరి లగ్నాలున్నాయి నాకే పరించరా బటుడా ఎవరి లగ్నాలున్నది నాకే పరింతరా బతుడా ఎవరి లగ్నాలున్నాయి నాకే పరించరా బటుడా రామ లక్ష్మణులాది జరుతా చక్రాకులది రామ లక్ష్మణులావి భరత క్షేత్రాజులవి రామ లక్ష్మణులాది భరుతా చక్రాకులది రామ లక్ష్మణులావి భరత క్షేత్రజ్ఞులవి పదుము బతుడా వసి వేగమున రా బతుడా పదము పలుము బటుడా పలు వేగమునరా బటుడా పదుము బతుడా వసి వేగమున రా బతుడా పదుర పదుర బటురావతి వేగమునరా బటుడా వేగమున రా బతుడా వేగమునరా బటుడా అయ్యా ఇదిగో మిథిలానగరం చేరవచ్చా మిథిలానగరం చేరవచ్చినాము ఇక నేను వాళ్ళని తీసుకొస్తా కూర్చుండు స్వామి కంసలియా కైకా సుమిత్ర భరత వీడియో గట్టిగానే ఉన్నారు నువ్వే నీ పేరేం పేరు గటు వాటి పక్కకు పెట్టు. నువ్వే బాలు ఛత్రాజ్ఞుడు నువ్వు ఇట్రా నీ మొబైల్ పోయి నువ్వు ఉండు. దా ఇట్రా ఈ పెళ్లి చేసుకుంటే బాణాలు ఎందుకు నీ మొగడేడి మరి గిట్రా ఈ పక్కకురా మీరు ఆ పక్కకు పోయి గడ కూర్చోపోయి గడ్డ కూర్చోపోయి కన్యాదానం చేయొద్దా దగ్గర ఒత్తుకొని నిలబడుర్రి
ఇగో ఇవి అటు పెట్టు. ఏం చేస్తున్నావు చెల్లె? ఓడవాల బియ్యమా చెల్లె? అటు ముందు తెలియకనే నేను అడుగుతాన్నా. అయ్యగారు అడ కూర్చో గిట్లా. శుక్లాంబరధరం విష్ణు చజ్వరం చదువు ఎవరు తెచ్చిరు? అది సంస్థ జనకుడు జాకెట్ ముక్కలేదు. ఇప్పుడు ఆ సీతమ్మ పుట్టింటిలోనివి మట్టెలు మంగళసూత్రము మరియు తలంబ్రాలు ఏది వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు జనకుడు వచ్చాడు అని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చాడు. మరి రమ్మ నర్య శంకరయ్య మరియు లక్ష్మి ఇద్దరు దంపతులు దండలు వేయదా? ముందుగా మట్టిలా కొట్టింది. అవి ఒక్కడే పెట్టిండు. దండలు ముందుగా వేస్తే బయట అవుతుంది. అట్లా కూసా, నువ్వు కూసా. నీ ఇంకా చేతులకు వచ్చేందుకు ఎవరు? సీతాదేవి తల్లిదండ్రులు. మీరు ఇప్పుడు బొట్టు పెట్టు, మంగళహారతి ఒకటి నువ్వు పెట్టు, మీరు ముద్దుగాలు పెట్టు, వాళ్ళు పెడతారు. కానీ కుంకుమ అక్కడ కుంకుమ ఉన్నది పంతులు గారు. అక్కడ కుంకుమ పరిడి తీసుకురా, పసుపు కుంకుమ తీసుకురా అండి. శుక్ల అమృతరం విష్ణు చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. పిల్లలు గిన్నె అట్టి చేపలు ఉంటే పట్టుకరా అండి. శుక్ల అమృతరం విష్ణు చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వజ్ఞోపశాంతి. జనక చక్రవర్తి మహారాజు పెడతాడు. గురువు గారు మీరు మొట్టమొదటిగా పెట్టుండి ఒక్కసారి. ఆ రాముల వారు బాంధువులు, సీతాదేవి బాంధువులు, ఆ జనక చక్రవర్తి గారు, మాలవిక, ఊర్మిళ, శృతకీర్తి, భరతుని తల్లిదండ్రి. అయ్యా ఇప్పుడే దండలు వేయక అదే కొద్దిగా పక్కకు జరుగు. అయ్యా కొద్దిగా వాయి జరుగు. మీరు కొద్దిగా ఆగితే వాళ్ళు బొట్టు పెడతారు ముందుగాలు. జనక చక్రవర్తి మహారాజు గారు చెప్పరు రారే ఏం పొద్దెక్కుతానంటే అట్లా చూస్తారు. పెట్టు బొట్టు పెట్టు. శల్య కూర్చోరా. చిట్టి కొద్దిగా ఆగిరా. పక్కకు తిరగాల కనిపిస్తలేరు, వీడియోల పడతలేరు. అయ్యా నువ్వు కొద్దిగా జరుగుండ్రి. ఇక మీ పని అయింది, మీరు పక్కకు జరుగురి. నిజ తల్లిదండ్రులు బట్టలు తెచ్చారు. అందరికి పెట్టాలంటే పొద్దెక్కుతుంది. అటుగా చూపెట్టుడే తెచ్చదే. అయ్యా దండలు నువ్వే ఎత్తానవా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళకి ఆ రాముల వారికి ఎందుకు వాళ్ళు మార్చుకోవాలి. ఇప్పుడు మొదట బొట్టున్నది, ఏ బాధ లేదు. నువ్వు సీతవే, ఆయన రాముడే. ఇప్పుడు సరే ఇక బొట్టు పెట్టిరు కదా, మళ్ళీ ఎందుకు? ఇక చాలు, ఒక్కసారి పెట్టితే సరిపోద్ది. ఇక అటు పక్కన పెట్టు. బట్టలు తెచ్చిర్రా? ఏమి తెచ్చే పెట్టు. కొంచెం జరుగు. నువ్వు కూర్చో తల్లి. కనిపిద్ద వాళ్ళకు నువ్వే ఎదురుకుంటే ఎట్లా మరి? నీ మొగడేడి ఆయన అట్టున్నాడా? ఓ చిట్టి తర్వాత చూడుతువురా బన్నీ. చిట్టి కొద్దిగా జరగరా బేబీ. వాళ్ళు ఏర్పడతలేరు, మీరు ఏర్పడతలేరు. అదిగో నీ పేరేం పేరే? శంకరన్. నీ పేరు ఏం పేరు? ఇంటి పేరు నరిగ శంకరయ్య గారు. ఆ యొక్క నరిగ లక్ష్మి గారు సీతారామ కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు, కట్న కానుకలు సమర్పించుచున్నారు. ఆ యొక్క భరత చిత్రాజ్ఞులకు
లక్ష్మణునకు ఊర్మిళ శృతకీర్తి మాలవిక సీతాదేవి అందరికీ పట్టు వస్త్రాలు సమర్పించినారు. వారికి ఆయురారోగ్యము కలిగి అష్టైశ్వర్యములు కలిగి ఇష్ట సంపద కలిగి ధన కనుక వస్తువాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆ చంద్ర తారార్కము కలిగి చల్లగా వర్ధిలని అని కోరుచున్నాము. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి అనుపర్తి అంకన్న గారు ఆ యొక్క ఆగుల్లా అనుపర్తి అంకన్న గారు చందాగా 1000 రూపాయలు రాసినారు. ఇవాళ కళ్యాణానికి రాంగా తీసుకొచ్చి ఇచ్చినారు ఈ చందా డబ్బులు. అయిపోయిందా? బొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కళ్యాణ సందర్భంగా 100 రూపాయలు చదివించినారు. వారికి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో పుత్రమిత్ర కళాత్రాది బంధువులు విలసిల్లగలని మనవి చేస్తున్నాం. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి పౌనూరు గోదరపల్లి నుండి వచ్చి సుగ్రీవుని పాత్ర కట్టిన గోదర స్వామి ఆయన 216 రూపాయలు చదివించినాడు. అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో శ్రీరామచంద్రుని తల్లిదండ్రుల వాహనాలతో వర్ధిల్లగారని భద్రాచల రామదాసుని ప్రార్థిస్తున్నాం. శ్రీరాజా రామచంద్ర వారికి శ్రీరామచంద్రుని తల్లిదండ్రులు నరిగే గట్టయ్య గారు వారి యొక్క సతీమణి వారు ఈ యొక్క సీతారామ కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించినారు. బాబా గంటసేపు చదువుకుంటుండకు తల్లి కొద్దిగా పొద్దెక్కుతుంది. గోదరపల్లి నుండి వచ్చి పట్టు వస్త్రాలు మరి పోయి శ్రీరామచంద్రమూర్తి పాత్ర వేసిన గోదరపల్లి నుండి వచ్చి గోదరి రాజమల్లన్న గారు 216 రూపాయలు సమర్పించినారు. వారికి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో మరియు విలసిల్లుదని ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రార్థిస్తున్నాం. గురువు గారు ఇప్పుడు తల్లులారా తండ్రులారా మనము సీతారామ కళ్యాణము జరిగినది మనము చూడలేదు. ఆ యొక్క సీతారామ కళ్యాణము భద్రాచలం లోపల ఏ తీరుగా జరిగినాదో ఇల్లంతకుంట జాతర లోపల ఏ తీరుగా జరిగినాదో ఆ యొక్క కళ్యాణము చూడలేదు. ఇప్పుడు అదే ఈ యొక్క భద్రాచలం లోపల జరిగిన కళ్యాణము మన కాచనపల్లి గ్రామం లోపల ఇవాళ జరుగుతున్నది. కావున తల్లులు తండ్రులు ఈ యొక్క పుస్తమట్టలకు దండం పెట్టుకోగలరని కోరుచున్నాము. తల్లులారా తండ్రులారా ఎవరే కానీ ఈ యొక్క పుస్తమట్టలకు దండం పెట్టుకోగలరని కోరుచున్నాము. మనము ఈ కళ్యాణము ఇప్పుడు కన్నులారా తిలకించుచున్నాము. రాజన్న పెద్దగొల్ల నరిగే రాజన్న గారు సీతారామ కళ్యాణ మహోత్సవంగా 216 రూపాయలు కానుకగా చదివించినారు. వారి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో చేస్తున్నాం. కొంచెం జరుగుండ్రి తల్లులారా. నరిగా బాపు సీతారాములు ఈ యొక్క మంగళసూత్రము ఈ యొక్క అక్కడ నరిగే బాపు సన్నా బ్రాహ్మయ్య గారు ఆ యొక్క శ్రీరామచంద్ర వారికి కళ్యాణానికి 101 రూపాయలు సమర్పించినారు. మంగళసూత్రము సన్నా బ్రాహ్మయ్య వీళ్ళు పెదనరిగే వాళ్ళు అంటారు. ఆయన నడిమాలేసి అంటారు మన ఓటు భాషలో. వాళ్ళు 116 రూపాయలు సమర్పించినారు. సింగరెడ్డి రాజిరెడ్డి 100 రూపాయలు చదివించినారు ఈ యొక్క సీతారామచంద్ర కళ్యాణానికి. నరిగే శ్రీశైలం సల్లప్ప మల్లయ్య గారు ఆ యొక్క 216 రూపాయలు చదివించినారు. నరిగే రాజబాపు సర్పంచ్ లింగయ్య సన్నాప్ 216 రూపాయలు చదివించినారు. చెప్పు నరిగే లింగయ్య సన్నాప్ రాజయ్య 200 చదివించినారు. పెద్దల బాబు అంటారు. కుర్మా వెంకటస్వామి గౌడు పెంట సంబంధ గారు కమ్మరిపల్లి గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 216 రూపాయలు. మొగిలి సీను రచ్చపల్లి గారి నుండి వచ్చి 116 రూపాయలు సమర్పించినారు. సమర్పించినారు. మీరు కానీ
బట్టలు భూసరి శివకృష్ణ గారు కత్రసాల నుండి వచ్చి సీతారామ కళ్యాణానికి 110 రూపాయలు సమర్పించారు. ఆలోచన చేయకూర్రి. రాజన్న గారు అంగరాజపల్లి నుండి వచ్చి 300 రూపాయలు సమర్పించినారు. అదే కొద్దిగా ఎగిరిపెట్టుగా. సూర్యపల్లి నుండి వచ్చి సీతారామ కళ్యాణానికి నరేష్ గారు 100 రూపాయలు సమర్పించినారు. పొట్ల శ్రావణ్ గారు గెర్రెపల్లి నుండి వచ్చి కళ్యాణానికి వచ్చి 200 రూపాయలు సమర్పించినారు. సింగరమైన శ్రీను గారు దామెరకోట నుండి వచ్చి శ్రీ సీతారామ కళ్యాణానికి 200 రూపాయలు సమర్పించినారు. అత్తలేవు అటు పోయినా నరిగ పర్వతాలు సన్నం గంగయ్య గారు ఆ యొక్క 100 రూపాయలు సమర్పించినారు. మర్చిపో మండల్ శ్రీనివాసరెడ్డి సీతారామ కళ్యాణ మహోత్సవంగా ఆ యొక్క వస్త్రాలు అర్పించి ఒక బృందానికి 500 రూపాయలు 116 రూపాయలు. సిద్ధ నరేష్ గారు నాకై తీయాలి నీకే ఇచ్చిరట. చెప్పన కళ్యాణం కట్నాలు తెస్తే పుట్నాలు పెడతాం చెప్పలేండి. సిద్ధి నరేష్ గారు 116 సమర్పించినారు. సిద్ధి నరేష్ సోమరపల్లి శుక్లాంబరం విష్ణు సచివరం చతుర్భుజం ప్రసాద్ నుండి వచ్చి పెద్దపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు వారు కట్టుకోవచ్చు. సల్పాల మల్లయ్య గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 201 రూపాయి. సెకండ్ ఇస్తే చేతి చూస్తావు. సల్పాల మల్లయ్య గారు మంద కృష్ణయ్య గారు గంగారం 101 రూపాయి. సీతారామ కళ్యాణ సందర్భంగా తదేవ లగ్న తారాబలం అని చెప్పి 101 రూపాయి సమర్పించినారు. బరువైతుంది ఇప్పుడే చెప్పిన అమ్మ ఒక పక్కన నుంచి చేసుకోండి. అయిన వాళ్ళు వెంటనే దిగాలి. స్టేజ్ పైన ఉండదు. 101 రూపాయి సమర్పించినారు. దెబ్బ పోషం గారు 121 రూపాయి 121 రూపాయి సమర్పించినారు. వారికి ఆయురారోగ్యములు కలిగి అష్టైశ్వర్యములు కలిగి సంపద కలిగి ధనకనక వస్తువాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి చంద్ర తారార్కము కలిగి చల్లగా వరిజలేదు. తండ్రి పేరు స్వామి వారి దగ్గరికి వచ్చి బావురాపేట నుండి వచ్చిండు తిరుపతి రామచంద్రం దుర్గం రామచంద్రం గారు. మనం ఎట్లా నత్తది అక్కడ దొరగారికి అప్పచెప్పుదాం మనం అర్పించినారు. వేసినాక వేసి పట్టుకోది. మంద వెంకటేశం గంగారం గారు 101 రూపాయి సమర్పించినారు. మేడగోని ప్రభాకర్ గారు 101 రూపాయి సమర్పించినారు. వారికి ఆయురారోగ్యం కలిగి చర్యములు కలిగి సంపద కలిగి ధనకనక వస్తువు ఆహారములు కలిగి మన అక్కల రవణ గారు 116 రూపాయలు జరిపించినారు. సీతారామ కళ్యాణానికి శుక్లాంబరం విష్ణు అమ్మవారికి ఈ పట్టాభిషేకానికి వస్త్రాలు సమర్పిస్తున్నారు. సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు సీతారామ కళ్యాణ సందర్భముగా 101 రూపాయి సమర్పించినారు. వారికి ఆయన ఆరోగ్యము కలిగి అష్టైశ్వర్యములు కలిగి శ్రీరామచంద్రుడు తోడు నీడై ఉండని అని కోరుచున్నాము. చెప్పనగా నీరు పొద్దెక్కుతాంది ఇంటి కడపోయిలో వెళ్ళి పెడతారు. ఆ యొక్క దుగ్నే విజయ్ కుమార్ గారు అమ్మవారికి స్వామివారికి కళ్యాణం వస్త్రాలు సమర్పిస్తున్నారు. వైయాగ్య దిగిండ్రి గంటగానం అయితే మావి ఎక్కడ మోస్తుంది ఒక సంచి లేదా కొని దిగిర్రి. అక్కడ సంచి ఉండే ఒక బియ్యం సంచి లేండ్రి వావని బరువు బాగా అవుతుంది. ఇవన్నీ ఎట్లా మోస్తాను అనుకుంటున్నావు. బావరాపేట నుండి వచ్చి దుర్గం రామచంద్రన్ గారు అమ్మవారికి పెళ్లి సంబరాన 200 రూపాయలు కట్నం కదా ఇచ్చినారు. నేను ఇట్లా చేసుడు ధర్మం అవుతుందా? వయ్యా సంచి బత్త చేతుల పట్టు బట్టలు బియ్యం వల్ల పోతాము చెప్పరా పట్టు. నువ్వు దగ్గరికి రా ఇంకా నేను తెస్తా. నరిగ లింగయ్య గారు సన్నాపు గంగయ్య గారు
201 రూపాయి 201 రూపాయి సీతారామ కళ్యాణ సందర్భముగా వారికి ఆయుర ఆరోగ్యం కలగని మీరు జరుగురవ్వా మీరు జరుగుండ్రి. రత్న తిరుపతి రెడ్డి గారు, సన్నాపు రాజిరెడ్డి గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 200 రూపాయలు. సీతారామ కళ్యాణ సందర్భంగా 101 రూపాయి. నరిగే పర్వతాలు సన్నాపు పర్వత లింగయ్య గారు, నరిగ పర్వతాలు సన్నాపు లింగయ్య గారు 121 రూపాయి. 121 రూపాయి. జపన కట్నాలు పెట్టుర్రి మీరు జరుగుండ్రి. నరిగ రమేష్ గారు, ఇంకా నరిగ రమేష్ గారు 121 రూపాయి సీతారామ కళ్యాణ సందర్భముగా. తాటి పాప గౌడు గారు, సిద్ధమహేష్ గారు సీతారామ కళ్యాణానికి 101 రూపాయలు సమర్పించినారు. పంతులు పక్కకు లక్ష్మణ గారు చెప్పన కానీ సమర్పించినారు. ఇగో ఇట్లా పట్టుకో గురువు గారు. ఆ కళ్యాణం బట్టలు ఇట్టిండ్రి నీకు బరువు అయితే కావు తల్లి, కొద్దిగా చెప్పుతలేము. పట్టుకో ఒక్కటి పట్టుకో. రత్న ఎడ్డన్న గారు ఆ యొక్క 300 రూపాయలు సమర్పించినారు సీతారామ కళ్యాణానికి. కొద్దిగా జరుగు. నక్కలపల్లి నుండి తిరుపతి రెడ్డి గారు వచ్చి 100 రూపాయలు సమర్పించినారు. సూరము రవీందర్ గారు వచ్చి సీతారామ కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించినారు. నరిగే కృష్ణయ్య గారు, సన్నాపు కాడమయ్య గారు 100 రూపాయలు సమర్పించినారు. సాయి రామస్వామి 200 రూపాయలు సీతారామ కళ్యాణానికి సమర్పించుకున్నారు. కథ అంతా గానే ఉంది, గీడే ఉన్నది. లక్షయ్య 200 రూపాయలు సమర్పించినారు. నరిగ మల్లేసు, పెద్దల మల్లేసు 100 రూపాయలు సమర్పించినారు. సీతారామ కళ్యాణ సందర్భంగా కొద్దిగా జరుగుతుంది. రాజిరెడ్డి గారు ఈ యొక్క కళని ముందుకు తీసుకువచ్చిన వారు నరిగ కిష్టయ్య మరియు రత్న రాజిరెడ్డి. రాముని పాత్ర కట్టిండు, మరి ఇంకొక రత్న రాజిరెడ్డి హనుమంతుడి పాత్ర కట్టిండు. వాళ్ళ ముగ్గురి వలన ఈ కాచనపల్లిలో ఈ కళ ఇంతవరకు వచ్చిందంటే వాళ్ళు పెద్దలు పూజ వారు ఈ రోజు 100 రూపాయలు సమర్పించుతున్నాడు. మూల రామిరెడ్డి గారు 116 రూపాయలు సమర్పించినారు. చెప్పన కానీ కందుగుల చంద్రన్న గారు సీతారామ కళ్యాణానికి 200 రూపాయలు సమర్పించినారు. బడుగు కీర్తన గారు శ్రీరామ కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించినారు. నక్క పున్నము 100 రూపాయలు సమర్పించినారు. చంటి కుమార్ గారు 216 రూపాయలు సమర్పించినారు. లింగంపల్లి నుండి వచ్చి అంగమల్లేష్ గారు సీతారామ కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించినారు. రాజలింగం లింగంపల్లి నుండి వచ్చి 100 రూపాయలు సమర్పించినారు. నక్క రఘుపతి గారు 100 రూపాయలు సమర్పించినారు. నువ్వు కొద్దిగా అటు జరుగు చెల్లె, నువ్వు వచ్చినావు కదా. ఇక మీరు ఫోటో దిగిన వాళ్ళు పక్కన జరగాలి. చెల్లె ఇక దిగాలి. దిగు రాండి చెప్పండి రాండి. తాటి రవి గౌడ్ గారు సుద్దాల, తాటి రవి గౌడ్ గారు గ్రామం సుద్దాల సీతారామ కళ్యాణ సందర్భంగా 101 రూపాయి. వారికి ఆయుర ఆరోగ్యము కలిగి అష్టైశ్వర్యములు కలిగి ఇష్ట సంపద కలిగి ధనకనక వస్తు వాహనములు కలిగి పుత్రపుత్రాలు వృద్ధి కలిగి చంద్ర తారార్కం కలిగి శ్రీరామచంద్రుడు తోడు నీడై ఉండని అని కోరుచున్నాము. అయిపోయిందా? కట్నాలు ఓటువాల బియ్యం అయిపోయిందా? మరి విఘ్నం ఉంచుకొని అక్కల పోలరాజు గారు 200 రూపాయలు సమర్పించుకున్నారు సీతారామ కళ్యాణానికి.
అయిపోయిందా? సాగదోలుతాన్నాం. సింగిరెడ్డి శకుంతలక్క గారు సీతారామ కళ్యాణ సందర్భంగా 101 రూపాయలు సమర్పించినారు. వారికి ఆయురారోగ్యం కలిగి ఫోటో ఇప్పుడు ఎప్పటికి దిగులేనా? ఇవాళ దిగిరు కదా. ఓ నావిన బండలు ఎత్తుతారా? అందుకే దామెర సమ్మయ్య గారు ఆ యొక్క సీతారామచంద్ర వారి కళ్యాణానికి బట్టలు సమర్పించుకున్నారు. ఆ బుగ్గను ముట్టుకోవద్దు, పక్కన జరుగు. కందునూరు తిరుపతి గారు 116 రూపాయలు సమర్పించుకున్నారు. అయిపోయిందా? సరే నువ్వు జరగాల కదా. తీత్తా ఇంకా కుంకుమ బరిది పిరికడని పట్టుకో, చేతుల బియ్యం పట్టుకో. ఇవే బరువైనాయవ్వా, బదనాం చేస్తానని ఉన్నావు కానీ అట్టి ఉంటావా? ఏం చిన్న పిల్ల. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి ఎంత ఎంత రత్న ఎర్రన్న గారు 100 రూపాయలు కళ్యాణానికి సమర్పించుకున్నారు. సరే చెప్పండి. తొందరగా ఫోటోలు దిగ రావాలారా? ఇప్పటికి అంటే వాళ్ళు బాగా బాధపడతారు. మేము కూర్చుంటాం, వాళ్ళు మళ్ళా దిగుతారు. నీ గండమయ్యకున్న మంది కుండాలు ఎరుగుతే అని తిడతారు. వచ్చిన వాళ్ళ మట్టి కింద వస్తే నాకెందుకు రావాలి? కట్టంలోకే గడ్డెక్కిన. వాళ్ళని లేపినాక అప్పగింతలు ఒక 2 నిమిషాలు ఆపుదాం కానీ 2-3 గురువులు వచ్చింది వాళ్ళని కొంచెం సన్మానం, ఎందుకంటే వాళ్ళు వేస్తే ఉతకపోతానట. సరే ఫ్రీ అవుతా. సరే 2 నిమిషాలు మాట్లాడతా దీని గురించి. అయినాక ఇది అయిపోయినాక 5 నిమిషాలు నాకు టైం. బాగా సేపు ఉండద్దు మరి చెప్పండి. సరే పర్వాలేదు ఇస్తాం కానీ కోదాటి అయాన్స్ తేజ్ ఎవరు? శ్రీరాంపూర్. శ్రీరాంపూర్ నుండి వచ్చి కోదాటి అయాన్ తేజ్ 100 రూపాయలు సమర్పించుకున్నారు. లేపుదాం, ఎవరు బాగా ఇబ్బంది పడతా ఫ్రీ అవుతారు. అక్షంతలు వేసారా? మొగలు పట్టుకొని ముందుకు రారి. ఓ కడుగుతారా? దుగ్నేపల్లి నుండి వచ్చి గండ్రకోట సంతు గారు ఆ యొక్క శ్రీరామచంద్ర కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించుకుంటున్నారు. తీసుకో. నీళ్ళు తీసుకురా. ఒక్క నిమిషం. ఎవరన్నా మాట్లాడతారేమో, మాట్లాడేటోళ్ళని మాట్లాడిపోయిందిగా. రానోళ్ళు చూసిన పుణ్యమే ఉంటుంది. తల్లులారా, మీరు ఆ భగవంతుని కళ్యాణం కొరకు చూస్తాను కాబట్టి ఏం బాధ లేదు. అయ్యా కొంచెం పక్క జరుగు. ఊరు గారు జరుగుతాను. రత్న సమ్మిరెడ్డి గారు కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించుకుంటున్నారు. మరి సప్పుల్లో లాగు అంటారు. జపమేమి చేసెనో జనక మహారాజు కళ్యాణ రాముని కడుగా నోమేమినోచెనో రామాని సీత పట్టుకో రామమూర్తికి తలంబ్రాలు పోయా క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథ లాలించి రఘురాము జో జో
పాడ పూర్వ పుణ్యమేమి పొంగెనో భూప్రజలు సాగేత రాము దర్శనము చేయ హే తపస్సు ఫలించి వాల్మీకి మౌని భక్తి రామాయణము రాసి ముక్తి నొందే ధరణి పుణ్యాత్ములెందరో దాటిపోవా స్వామికి దూరమైతి నా పాపమేమి ఆ మరియు చెన్నూరు నుండి వచ్చి ఆ యొక్క రమేష్ గిల్డ గారు మరియు న్యాయవాది వీళ్ళు 216 రూపాయలు ఆ యొక్క సీతారామ కళ్యాణానికి సమర్పించుకుంటున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. ఇక ఒకసారి ఫోటో కొట్టువో ఫోటోలు అయ్యా మనం కొట్టుమన్నప్పుడే అట్టిగానే ఉంటాడు. ఇక ఇక లేండి ఇక నడిపించుడు తర్వాత అయ్యలాల కళ్యాణం అయిపోయింది. మీరు కొంచెం పక్కకు జరుగుండి దయచేసి. కళాకారులు బంధు కూర్చుండురి, పాత్రదారులు స్టేజ్ మీద ఉండురి. ఎటు పోతావు అగ చూడు మొగనికి సైగ చేస్తాంది. ఓ ఓ అయ్యగారు జరుగు అడ కూర్చో. అయ్యో తల్లి నువ్వు కొంచపోతానవా వాళ్ళను కొంచమనాలి. ఇగో ఇవాళ అడావుడే ఉంటుంది అంతా. ఈ స్టేజ్ ఉండేది ఇవాళ. మీరు అయ్యా అయ్యా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పావన నామ పటాభిరామ రామ పటాభిరామ దశరథ రామ రఘుకుల సోమ దశరథ రామ రఘుకుల సోమ దశరథ రామ రఘుకుల సోమ రఘుకుల సోమ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ వరం చూసి చుక్కను చూపెట్టు మంచను అరుంధతి నక్షత్రము. ఇది అరుంధతి నక్షత్రం. లచ్చన్న పూర్తిగా మీ పొల్ల సుతం గట్టుగానే ఉన్నది. నీ దగ్గర ఏం ఆశ లేదు కాదు పంచను చూపెట్టారని చూసి అలా చూడు. మరి నువ్వు సుక్కం చూడు. అరుంధతి నక్షత్రము. ఓ అయ్యో వస్తుంది కావచ్చు. ఇవైతే రంకులాడే వరంజ్యోతి చుక్క అంతే. వశిష్ఠుడి భార్య అరంజ్యోతి. అరుంధతి. అరుంధతి. ఇప్పుడు ఒకసారి ఒక 10 నిమిషాలు పెద్దలు వచ్చిండ్రు, వాళ్ళని కొంచెం మనం చేసుకొని మీరు కొద్దిగా లోపలికి పోయి విశ్రాంతి తీసుకొని నెరిపడ్డారు పాపం. గర్వపడుతున్నాను. అదేవిధంగా ఎక్కడైనా ఎప్పుడైనా రామరామ అనేదాన్ని, ఈ శబ్దాన్ని ఏ పల్లెలో కానీ ఎక్కడైనా మూలన కూడా ఇదే విధంగా జయప్రదం చేయాలని కోరుకుంటూ నేను చాలా గర్వపడుతున్నాను. నేను ఇంకా కూడా ఈ రాజు సందర్భంగా చిన్న సత్కారం ఒక శాల్వతోటి సమర్పించుచున్నాము. ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళల తోడు నీడై ఉండని అని కోరుచున్నాము. సీతా రాముల వారి పక్కకు ఉండాలి. సీతవ్వా సీతారామ కళ్యాణ సందర్భంగా 51 రూపాయలు సమర్పించినారు. వారికి ఆయురారోగ్యం కలిగి
పాపమేమో ఆర్తరక్షకుడి నేడు మా పైన అలకపోనే. మన యొక్క గురువు గారు సతీమణైన సుక్కక్క గారు ఒకసారి స్టేజ్ పైకి రాగలరని కోరుచున్నాము. గురువు గారి భార్య వారి యొక్క భార్య సుక్కక్క గారు అతి త్వరగా స్టేజ్ పైకి రాగలరని కోరుచున్నాము. జజన కానీ ఏంద్రి సీతారామ కళ్యాణ సందర్భంలో గురువులకు జుట్టు ఎక్కున్నాడు గురువు అయ్యగారు. లచ్చన్న కొద్ది అనుకవు జరుగు. ఓ లచ్చన్న అయ్య కనిపి అని బాణం వెనుకకు పట్టుకో. పాత పంతుళ్ళు రిటైర్డ్ పంతుళ్ళు వాళ్ళు రిటైర్డ్ అయినరు. నేను ఇంకా లేదా, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకూళ్ళు తిరిగేది ఉన్నది. నేను పాడతా తల్లి, ఒక్క నిమిషం ఆగు. కొంచెం జరుగుండ్రి. ఓ ఇవెవ్వరు మొగని పెన్నవా? మొగని పెన్న అనివేనా? జరుగు, అటు ఇటు జరుగు. ఇది సుదినం, ఇది సుదినం, ఇది ఏ గురుపాద సేవదినం. ఇది సుదినం, ఇది సుదినం, ఇది ఏ గురుపాద సేవదినం. ఇది సుదినం, తల్లివి నీవని తండ్రివి నీవని, తండ్రివి నీవని, చల్లగా హరిహర బ్రహ్మవు నీవని, చల్లగా హరిహర బ్రహ్మవు నీవని. ఇది సుదినం, ఇది సుదినం, ఇది ఏ గురుపాద సేవాదినం. ఇది సుదినం, ఇదే సుదినం, ఇది ఏ గురుపాద సేవదినం. ఆర్యపాద అమృత స్నానము అంబరమందున క్షంతాదులు. ఆర్యపాదములు అమృత స్నానము అంబరమందున క్షంతాదులు. ధూపదీపతాం మూలదాక్షిణను, ధూపదీపతాం మూలదాక్షిణను, ఓపికతో గురుదేవు కొసగగా. ఇదే సుదినం, ఇదే సుదినం, ఇది ఏ గురుపద సేవదినం. ఇది సుదినం, ఇది సుదినం, ఇది ఏ గురుపాద సేవాదినం. ఇదే సుదినం, ఇదే సుదినం, ఇది ఏ గురుపాద సేవాదినం. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి గురువను